కోసం జగన్మోహన్ రెడ్డి గారు నటించారు. జగన్మోహన్ రెడ్డి గారి మనసు నొచ్చుకోకుండా ఆయన ప్రసంగానికి కేరింతలు కొట్టినట్టుగా ఆడియన్స్ కూడా నటించారు. నటుడు వీక్షకులు అందరూ కూడా పోటీపడి నటించారు. వాస్తవం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు గెలవట్లేదని ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవట్లేదని చెప్పని అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్గా వాళ్ళకి ముట్టాల్సిన ఫీజులు ఇంకా చివరిదాకా సెటిల్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈయనకి తానా తందాన అనకపోతే ఆ సెటిల్మెంట్ జరగదు కాబట్టి వాళ్ళు కూడా ఈయనకి 151 పైన అనగానే వాళ్ళు 175 అని చెప్పని కేరింతలు కొడతా ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రశాంత్ కిషోర్కే కాదు, అక్కడ ఆ ఐపాక్లో ఉన్న ప్రతి సభ్యుడికి తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ ఫేక్ ప్రచారంలో భాగస్వాములే. మనం ఆ గ్రూప్ ఫోటోలో వాళ్ళ సెల్ఫీలోనే మనకి ఒక్కొక్క పిక్ని వీళ్ళని ఎప్పుడు ఎక్కడ గ్లోబల్ సమ్మిట్లో దగ్గర నుంచి మొదలుపెట్టి మేము ఫస్ట్ టైం ఓటర్లు అని చెప్పని ప్రచారం చేసి ఫేక్ వీడియోలతో ప్రచారం చేసి అన్నీ కూడా చూసాం కదా. గతంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఆ రోజుల్లో ఈయన యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేస్తే ఆ సదస్సులు ఏర్పాటు చేసిన సందర్భంగా కొంతమందిని సెలెక్టివ్గా వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేక హోదా గురించి ప్రశ్నలు అడిగించడం, మీరు వస్తేనే మాకు ఉద్యోగాలు దక్కుతాయి, మీరు వస్తేనే మాకు పరిశ్రమలు నెలకొల్పబడతాయి, మీరు వస్తేనే మాకు ఉపాధి దక్కుద్ది అని చెప్పని సెలెక్టివ్గా కొంతమంది చేత ప్రశ్నలు వేయించడం, దానికి ఆయన సమాధానం చెప్పడం. ఆ ప్రశ్న వేసిన వాళ్ళందరి చుట్టూ కూడా కామన్ గా ఒకే వ్యక్తి నిలబడి ఉంటాడు. అంటే అన్ని ఫోటోల్లో కూడా మనకు కామన్ గా ఒకే వ్యక్తి పక్కన నుంచొని వీళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చి వాళ్ళ చేత ప్రశ్న అడిగిస్తాడు. అంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించి ప్రజలని ఆ మైండ్ మేక్ ఓవర్ చేసుకుని 2019లో సక్సెస్ అయ్యారు. ఇవాళ పాలకుడుగా ఆయన పాలనా దక్షత, ఆయన పాలనా తీరు ప్రాతిపదికగా ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఇప్పుడు కూడా ఇదే ఆర్కెస్ట్రేటెడ్ ప్రచారం ద్వారా ఓట్లు రప్పించుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ప్రజల అమాయకులు కాదు. 2019 ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేసావు. ఆ రోజు ఏమని చెప్పావు? 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నావు. అగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు కబ్జా చేసేశారు, ఆక్రమించారు అన్నావు. సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నావు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నావు. సిఐఏ కన్వెన్షన్ జరిగితే 25 లక్షల రూపాయల స్నాక్స్ లోకేష్ తినేశాడు అన్నావు. అమరావతి కాదు అది భ్రమరావతి, కాదు కమరావతి అన్నావు. అదే సందర్భంలో పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నావు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నావు. ఇవాళ పాలకుడుగా అదే పోలవరం సవరించిన అంచనాలని ఆమోదించమని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నావు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అంచనాలు పెంచి ప్రతిపాదనలు పంపించావు. పట్టిసీమ మోటార్ల మీద ఈ రోజుకి ఆధారపడి ఈ రోజుకి కూడా కృష్ణా డెల్టాకి నీరు ఈ సంవత్సరం కూడా ఖరీఫ్కి అందించావు నువ్వు. ఇవాళ ఆనాడు 37 మంది సీఏని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని విష ప్రచారం చేశావు. వాస్తవం ఏంటి అనేది నీ హోంమంత్రి అసెంబ్లీకి ఇవాళ గణాంకాలు ఇవాళ తెలియజేయడం జరిగింది. అంటే ఆ రోజు చేసిన మొత్తం అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేశావు. ప్రజల్లో విష ప్రచారం చేసి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక భావనలు పెంచావు. అదే సందర్భంలో మీ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య నారాసుర రక్త చరిత్ర అన్నావు. నీ మీద కోడికత్తితోటి ఒక హత్యాయత్నం జరిగింది అన్నావు. అంటే ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసి తద్వారా ఓట్ల రూపంలో దండుకున్నావు. ఇవాళ పాలకుడుగా 5 సంవత్సరాల పాలనా తీరు, నేను అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడుల మొత్తాన్ని రప్పిస్తా అని చెప్పని వాగ్దానాలు చేసి ఇవాళ కొత్తగా పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమను పారదోలేవు. ఏ పరిశ్రమను నీ హయాంలో నెలకొల్పావు? ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా నా హయాంలో నెలకొల్పబడిన ఒక భారీ పరిశ్రమ ఇది, దీని ద్వారా దక్కిన 1000 ఉద్యోగాలని చెప్పని చెప్పుకునేది ఒక్క ఘనమైన పరిశ్రమ గురించి చెప్పానండి. అదే సందర్భంలో ఇరిగేషన్ రంగం 52 సీట్లు ఉన్న రాయలసీమ 49 సీట్లు ఈయన కట్టబెడితే అదే రాయలసీమ ప్రాంతానికి అటు ఇరిగేషన్ పరంగా కానీ, పారిశ్రామికీకరణ పరంగా కానీ, ఉపాధి కల్పన పరంగా కానీ, వ్యవసాయ పరంగా గత ప్రభుత్వ హయాంలో 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకి రాయలసీమ రైతాంగానికి డ్రిప్పర్కి రాలిస్తే ఈయన హయాంలో ముక్కి మూలికి 4 సంవత్సరాల పాటు ఆ పథకాన్ని పక్కకు పెట్టి 5వ సంవత్సరం 2 లక్షల ఎకరాలకు మాత్రం డ్రిప్పర్కి రాలి ఇవ్వడం జరిగింది. అంటే అన్ని అంశాల్లో ప్రజలు నిరుత్సాహానికి గురై ఉన్నారు కాబట్టి, ఈ పాలనా తీరు పట్ల విసిగి వేసారున్నారు కాబట్టి, అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు ప్రదర్శించిన యాటిట్యూడ్, వ్యవస్థలంటే లెక్కలేదు, ప్రతిపక్ష పార్టీల మీద ప్రదర్శించిన దాష్టికం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసిన తీరు, పోలీసులను ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకొని పోలీసుల ద్వారా ప్రదర్శించిన దమన్ నీతి, అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ప్రజలకున్న భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం, రాజకీయ పార్టీలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని దుర్నీతి, ఇవన్నీ ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారినాయి కాబట్టి ప్రజలు ఒక స్పష్టతతోటి
పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇక ఈ పాలకుడు మాకొద్దు అనే ఒక స్పష్టత, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా నేను ఏమార్చగలను అనుకుంటే ఎన్ని రోజులు ఏమార్చుతావు? జూన్ 4 దాకా ఏమార్చగలుగుతావు. జూన్ 4 దాకా నీ కార్యకర్తల్లో మనోధైర్యం సన్నగిల్లకుండా చూసుకోగలుగుతావు. కానీ నాయకులకు ఒక స్పష్టత ఉంది కదా, ఉండబట్టే కదా ఇప్పుడు వివిధ స్థాయిల్లో ఉన్న ఎంతమంది నాయకులు నిన్నటిదాకా మీడియా ముందు, మైకుల ముందు రెచ్చిపోయిన నాయకులు, అసభ్య పదజాలంతో దూషించిన నాయకులు ఇవాళ ఎక్కడున్నారు? ఏరా నాయకులందరూ ఈ రోజు ఎందుకు ముందుకు రావట్లా? వాళ్ళకు ఒక స్పష్టత వచ్చేసింది. రాబోతున్న రోజులు మనకి కాదు అని చెప్పని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. ఆ వచ్చేసిన నేపథ్యంలో ఇంకా నేను భ్రమింపజేయగలను అనుకుంటే ఆయన భ్రమలేంటి, ఆయన కల్పించిన అంటే ఎటువంటి మార్ఫింగ్ ప్రచారాలు చేశారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉందండి. రైట్ సార్, ఇప్పుడు ఇందాక మనం సరే ఈ ఏమైనా